అన్న నమస్తే అన్న, మీ పేరు? హాయ్, నా పేరు శ్రీనివాస్. నేను ఒక మార్కెటింగ్ దాంట్లో చేస్తాను. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ అన్న క్యాంటీన్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు దాకా ట్రై చేయలేదు. ఏంటి అసలు ఈ రోజున 100 రోజులు పరిపాలన అవుతుంది కదా, అసలు ఎలా ఉంది పరిపాలన అనేది? చాలా కంఫర్టబుల్గానే ఉంది. మొన్న అందరు లైవ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే వరదల్లో చాలా బాగా చేశారు. ఆపోజిషన్ పార్టీ ఎలా చేసినా చేయకపోయినా మన పార్టీ ఆయన దగ్గర ఉండి 1 వీక్ అక్కడే ఉండి చవితి పండగ ఏం చూసుకోకుండా చాలా బాగా కంఫర్టబుల్గా చేశారు. ఇంకా అది కామన్గా నడుస్తూ ఉంటుంది. ప్రజలందరూ మరి సంతోషంగా ఉన్నారు నా పాలనతో? చాలా హ్యాపీగా ఉన్నాను నాకు తెలిసి. అసలు మీరు ఈ రోజున అన్న క్యాంటీన్కి వచ్చారు, అసలు ఎలా ఉంది అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉంది? చాలా కంఫర్టబుల్గానే ఉంది. బేసిక్ ప్రైజింగ్కి 5 రూపీస్కి ఇంత ఫుడ్ పెడతాం అనేది చాలా గ్రేట్. అసలు ఎక్కడ దొరకట్లేదు. అంటే బయటికి వెళ్ళినా ఒక టీ కూడా దొరకదు. మినిమం టీ 10 రూపీస్. బిస్కెట్స్ ఏమైనా వేసుకున్నా ఒక 2 రూపీస్. కడుపు నిండదు. ఎంతమంది తింటున్నారంటే ఇట్స్ ఆయన చేసిన కాన్సెప్ట్ అది. ఏమేమి పెట్టారన్న అసలు ఈరోజు భోజనంలో? మీకు ఏమేమి పెట్టారు అసలు? నాకు రైస్, సాంబారు, కర్రీ ఇచ్చారు, పెరుగు, పచ్చడి ఉంది. బేసిక్ కంఫర్టబుల్. మన ఇంట్లో అయినా ఇదే వండుకుంటామో అదే పెట్టారు. అసలు బయట భోజనం చేయాలంటే అసలు ఎంత అవుతుందన్న అసలు? నేను 80 రూపీస్ మినిమం వేసుకోవచ్చు, హైయెస్ట్ 150 వరకు వేసుకోవచ్చు. అంటే 200 డిపెండ్స్ మనం తినడం బట్టి. సో ఇది కలిపి అంటే ఇక్కడ అన్న క్యాంటీన్లో మార్నింగ్ కూడా టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఈవినింగ్ భోజనం కూడా పెడుతున్నారన్న? నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో బాగుంటే నేను ఎప్పుడు ట్రై చేస్తాను. మరి ఏం చెప్తారు అన్న క్యాంటీన్లో మెయిన్గా ఏం చెప్తారు? లేదు, మొత్తం 3 పూట్ల ఫుడ్ ఉంటుందని చెప్పారు. సో ఈరోజు ఏంటంటే టోకెన్ కూడా తీసుకోవాలా. నాకు తెలిసి ఎవరో స్పాన్సర్ చేస్తున్నారంటో తెలీదు. ఆ 5 రూపీస్ కూడా తీసుకోవాలి. ఫ్రీగానే పెట్టారు భోజనం ఈరోజు అయితే ఫ్రీగానే తిన్నాను. మరి ఏంటన్నా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ 75 అన్న క్యాంటీన్లు స్టార్ట్ అవుతున్నాయి కదా, అసలు ఎలా ఉంది అసలు? ఎలా చూడొచ్చు అసలు? సేమ్ ఇలాగే ఎలా అయితే ఉందో దాని సేమ్ కాన్సెప్ట్లో లాక్కెళ్తారు. సో చంద్రబాబు నాయుడుకి ఒక విషన్ ఉంది. ఆ విషన్ అందరికీ కడుపు నిండాలి, కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి. సో మార్కెటింగ్ అనే కాదు, ప్రతి ఉద్యోగి చేసిన వాళ్ళు కూడా కంఫర్టబుల్గా జోన్లో ఉంటుంది. ఎందుకంటే టీఏ వచ్చేటప్పటికి ఒక బేసిక్ అమౌంట్ వస్తుంది. అందరూ బయట చెప్తారు, కొంత చెప్పుకోలేరు. సో దాన్ని బట్టి దే కెన్ టేక్ ఏ కాల్ అనమాట. థ్యాంక్ యూ.